కోల్పోయాక ఎంత కోరుకుంటే ఏంటి తిరిగి పొందలేనప్పుడు? విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడడం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప. ఈ ప్రపంచం బాధపడే వారికి దుఃఖదాయకమైతే ఆలోచన పరులకు సుఖదాయకమవుతుంది. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. నీటిలో పడిన ప్రతివారు మునిగి చనిపోరు, ఈత రాని వారే మునిగిపోతారు. అలాగా సమస్యలో పడిన ప్రతి ఒక్కరూ బాధల్లో మునిగిపోరు. ఓర్పు నేర్పు లేని వారే కురుకుపోతారు. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్ని ఏ మంచి చేయాలన్నా ఉపయోగించు. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. నాన్న లేని వారు సగం ధైర్యంతో బ్రతుకుతారు, అమ్మ లేని వారు సగం ఆకలితో పడుకుంటారు. అమ్మా నాన్న ఉన్న కొందరు మాత్రం అమ్మ ప్రేమగా ఏమైతే చెబితే సోది చెప్పకమ్మా, నాన్న మంచి చెప్తే మా బాబు దొబ్బుతున్నాడ్రా అంటున్నారు. నీ ఆత్మాభిమానాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టకు. మనుషులు వస్తుంటారు పోతుంటారు, నీతో కడవరకు తోడుండి నిన్ను నడిపించేది నీ ఆత్మాభిమానం ఒక్కటే. మనసు గాయపరచడానికి ఒక్క నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒకరిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించాలి. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే ఒకడు మన పక్కన లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం. మన నీడను చూసి మన బలం అనుకుంటే పొరపాటే, ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే, అవసరాన్ని బట్టి పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, మన కష్టాన్ని ఎవరు తీర్చకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం తప్పక ఉంటారు. నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువ ఇస్తున్నానని అర్థం. తప్పు చేయకుండా తల వంచను, నమ్మకం లేని చోట వాదించను. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. కోల్పోయిన వాటి కోసం ఆలోచించకండి, కోలుకోవడానికి జీవితకాలం సరిపోదు. కనిపించకుండా పోయిన వారి కోసం వెతకొచ్చు, కానీ మనల్ని నిర్లక్ష్యం చేసి చూసి చూడనట్లు పోయే వారి కోసం వెతకడం అర్థం లేనిది. గొప్ప ప్రయత్నాలు గొప్ప ఆలోచనలన్నీ హేళనతోటే మొదలవుతాయి. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండే వారిని బాధ పెడుతుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. అప్పులు చేసి గొప్పగా బతకడం కంటే గంజి తాగి గౌరవంగా బతకడం మేలు. తప్పులు చేసి అడ్డమైన వెధవల ముందు తల దించుకొని బతకడం కంటే నీతిగా 4 రోజులు బతికినా చాలు. అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో నిజాయితీగా నిప్పులా బ్రతకడం ఎంతో ఉత్తమం. ఆనకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు, కానీ డబ్బు కట్టలతో ఆయువును ఆపలేం. ఎంత ధనముంటే అంత ధైర్యం అనే కాలం పోయి, ఎంత ధైర్యం ఉంటే అంత ఆయువు, అంత ఆరోగ్యం. మన మనోధైర్యమే మనకు మందు. ఒక్కడివే అని ఎప్పటికీ భయపడకు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మించాయి. కొన్ని జ్ఞాపకాలు చాలా స్పెషల్, ఎందుకంటే అవి మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు. ఎక్కడ నీ డబ్బు, నీ సిరి సంపదలు, ఎక్కడ నీ అదృష్టం, ఎక్కడ నీ ఆభరణాలు, ఎక్కడ నీ అందం, ఎక్కడ నీ అపురూప దుస్తులు, ఎక్కడ నీ మిత్రులు, నీ బంధువులు, అంతా మాయలోకం. సంపాదన లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నీవు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చెయ్యరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నీవు ఎవరికి అవసరం లేదు. జాగ్రత్త మిత్రమా. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవారు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు.
బండ మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. ఈ లోకంలో నా కోసం ఎవరున్నారు అని ఆలోచించే దానికంటే నన్ను నమ్ముకొని ఎవరు జీవిస్తున్నారని ఆలోచించి చూడండి. జీవితం ఎంతో బాగుంటుందో చూడు. ప్రతి కథ పాతదే, కానీ అనుభవించే వాడికి మాత్రం కొత్తగా ఉంటుంది. మంచి అయినా చెడు అయినా మన చేతుల్లోనే ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలోనే దాగి ఉంటుంది. తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం. ఎవరి మంచితనం వారికి శ్రీరామ రక్ష, ఎవరి చెడుతనం వారికి వారు సృష్టించుకున్న శిక్ష. ఆ భగవత్ శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ శిక్ష అనుభవించి తీరవలసిందే. సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిన కాలాన్ని కొనలేము, తరిగిన వయస్సును తిరిగి పొందలేము. అందుకే ప్రతిక్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. అమావాస్య రోజున వెన్నెల ఇవ్వడానికి చంద్రుడిని నిందించడం ఎంత తప్పో, కోపంలో ఒక మాట అన్నారని నా అనుకునే మనుషుల్ని వదులుకోవడం అంతే తప్పు. నువ్వెవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయిన వారు చేతగాని వారని కాదు, నీ స్థాయికి మించిన నిన్ను నమ్మారని అర్థం. ఎవడికంటే నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. మనిషి వెనక్కి తగ్గాడంటే ఆగిపోయడానికి కాదు, ఆలోచిస్తున్నాడని అర్థం. జనన మరణాల మధ్య పయనం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలనే కుతూహలం, ఏమి చేయలేమో అనే భయం. ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం. ఇది మర్చిపోకండి. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. ఓటు అనేది బాణము లాంటిదే, ఒక్కసారి వదిలితే మళ్ళీ వెనక్కి రాదు. వస్తువులను వదిలేసి జ్ఞాపకాలనే వెంట తెచ్చుకో. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. మనిషిది చాలా చిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహములో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దములో అందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకో? ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీకు అసలైన పతనం ప్రారంభమవుతుంది. కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడు వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ప్రేమ ఉన్న చోటే అనుమానం ఉంటుంది. అది అనుమానం అనుకుంటే బంధం విడిపోతుంది. అర్థం చేసుకుంటే మన ప్రేమ చిరకాలం నిలిచిపోతుంది. నీలో ఏమి లేదు అనుకుంటేనే నీలో ఉన్న శక్తిని కోల్పోతావు. కురిసే వానకు స్వార్థము లేదు, పండే పంటకు స్వార్థము లేదు, నింగికి నీలకి లేని స్వార్థం లేదు. మధ్య ఉన్న మనిషికెందుకు? పుట్టినప్పుడు పట్టుకరాడు, పోయేటప్పుడు పట్టుకపోడు. మూడ్నాళ్ళ ముచ్చట కోసం. నోరి ఉంది కదా అని పదే ఎదుటి వాళ్ళ బాధపడేలా మాట్లాడకు. ఒకసారి దూరమైతే తెలుస్తుంది నీకు వాళ్ళ విలువ. చేసే ప్రతి పనిలో ఆనందం దొరక్కపోవచ్చు, కానీ ఏది చేయకుండా మాత్రం ఆనందాన్ని పొందలేం. తండ్రి ఎప్పుడు తన కొడుకుని తిడుతూ పెంచుతాడు, ఎందుకంటే ఆయన తర్వాత కుటుంబ బాధ్యతలు మోసేది కొడుకే కనుక. కూతురిని ఎప్పుడు ప్రేమతో పెంచుతాడు, ఎందుకంటే అత్తారింట్లో ప్రేమను పంచేది కోడలే కాబట్టి. కళ్ళతో చూసి కావాలి అనిపిస్తే అది ఇష్టం, మనసుతో చూసి కావాలి అనిపిస్తే అది ప్రేమ. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యము కాదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండండి. తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వముతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుపైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటించి చేస్తారు.
దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గర ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. మాటయే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనసులను దగ్గర చేస్తుంది, పదునైన మాట ఆత్మీయులను కూడా దూరం చేస్తుంది. తన్నిన కడుపులో పెట్టుకొని మోయడమే మాత్రమే తెలుసు అమ్మకు, తిట్టిన మనసులో పెట్టుకొని ఏడవడం మాత్రమే తెలుసు అమ్మకు. ఎవరు చూడలేదని తప్పు చెయ్యకు, అందరూ చూస్తారని అప్పు చేయకు. జీవితంలో 2 పెద్ద ముప్పులే నీకు. నిజమైన ప్రేమంటే నువ్వు వెతుక్కునేది కాదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చేది. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడతాయి. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా నిద్రలేవడు.